హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా టెక్ అండ్ టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 52. సో ఫ్రెండ్స్, ఈ రోజు టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు కొన్ని లాంచ్ ఈవెంట్స్ జరిగినాయి అండ్ నెక్స్ట్ రాబోతున్న మొబైల్స్ గురించి అండ్ నెక్స్ట్ చాలా రూమర్స్ అండ్ నెక్స్ట్ చాలా కన్ఫర్మేషన్స్ అయితే రావడం జరిగింది. వాటన్నిటిని మీతో డిస్కస్ చేసుకుంటాను. అంతకంటే ముందు ఈ రోజు బెస్ట్ కమెంట్ అయితే పిక్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. సో ఈ రోజు బెస్ట్ కమెంట్ వచ్చేసరికి ఇట్స్ శ్రావణ్ నేను మన టెక్ న్యూస్ ఎపిసోడ్లో కామెంట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ మాత్రమే కదా, ఎవరైతే మన ఛానల్ వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో అవుతూ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ ఉండండి. మోటివేటింగ్ అనిపించిన ప్రతి ఒక్క కామెంట్ని పిక్ చేసి ఇక్కడ షౌట్ అవుట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా టెక్నిక్స్ మొదలు పెట్టినట్లయితే మొదటి న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ జీటీ అయితే మనకి లాంచ్ అవడం జరిగింది. రియల్మీ నుండి వచ్చిన మొట్టమొదటి ఫ్లాగ్షిప్ డివైస్ అని చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో నేను మనకి గ్లోబల్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ స్పెసిఫికేషన్స్ అన్ని మనం మాట్లాడుకున్న స్పెసిఫికేషన్స్ 6.4 ఇంచ్ స్క్రీన్తో మనకి సూపర్ AMOLED స్క్రీన్తో 120 Hz రీఫ్రెష్ రేట్తో 4500 mAh బ్యాటరీతో 65 వాట్ ఛార్జర్తో అండ్ 888 ప్రాసెసర్తో 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరాస్తో ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అండ్ దాంతో పాటుగా 8GB 128GB 12GB 256GB ఈ రెండు వేరియంట్స్లో మనకైతే మొబైల్ లాంచ్ అవడం జరిగింది. యూరోపియన్ ప్రైజెస్ని ఇండియన్ ప్రైజెస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే మాక్సిమం నిన్న మనం ఏదైతే ప్రైస్ అనుకున్నామో సేమ్ అటు ఇటుగా అదే ప్రైస్లో అయితే లాంచ్ చేశారు. 8GB 128GB ప్రైస్ వచ్చేసరికి మనకి ఎర్లీ బర్డ్ సేల్ కింద 369 యూరోస్కి అయితే మనకి సేల్కి అయితే రాబోతుంది. అంటే మనకి ఇండియన్ కరెన్సీలో చెక్ చేసుకున్నట్లయితే 32,700 రూపాయల దాకా అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ 12GB 256GB వేరియంట్ ఏదైతే ఉందో అది 52,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అది కొంచెం ప్రైస్ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్కి మనకి సూపర్ AMOLED డిస్ప్లేస్ కాకపోతే కర్వ్డ్ డిస్ప్లే అయితే లభిస్తాయి. ఇక్కడ మనకి ఫ్లాట్ డిస్ప్లే వచ్చేసింది, కర్వ్డ్ డిస్ప్లే రాలేదు. అదొక్కటే కాన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మిగతా కాన్స్ కూడా ఉన్నాయి. మన ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటి గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి Zebronics నుంచి ఈ రోజు ఒక మంచి వాచ్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇండియాలో. ZebFit 4220CH అని చెప్పిన ఒక కాలింగ్ ఫీచర్ ఉన్న వాచ్ అయితే లాంచ్ చేసింది. నెక్స్ట్ కాలింగ్ ఫీచర్ లేకుండా కూడా ఇంకొక వాచ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి కాలింగ్ ఫీచర్ యాప్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3,199 రూపాయలు అంటే 3,200 రూపాయలకి ఒక మంచి వాచ్ అయితే లాంచ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రా ఫీచర్ అని చెప్పుకోవచ్చు వాయిస్ కాల్స్. మనకి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ద్వారా వాయిస్ కాల్స్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే 3,199 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. మనకి OnePlus నుంచి OnePlus Nord CE 5G ఈ రోజు అమెజాన్ ద్వారా మనకి అఫీషియల్ గా సేల్ కి అయితే రావడం జరిగింది. ఓపెన్ సేల్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. ఎవరు పర్చేస్ చేయమాకండి. ఒకవేళ పర్చేస్ చేసినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మనకి OnePlus నుంచి ఈ రోజు OnePlus Nord N200 అనే మొబైల్ ని యూఎస్ లో లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్పెసిఫికేషన్ చూసుకున్నది మనకి 6.4 ఇంచ్ వస్తుంది. LCD డిస్ప్లేది FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. 13 మెగాపిక్సెల్ కి సంబంధించి ట్రిపుల్ కెమెరాస్ అయితే యూజ్ చేశారు. అండ్ 5000 mAh వరకు మనకి బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే బాక్స్ లో ఇస్తున్నారు. 4GB 64GB అండ్ 6GB 128GB కింద మనకి రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ చూసుకున్నట్లయితే $240 అయితే పెట్టడం జరిగింది. అంటే 17,700 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. మరి ఎవరు కొంటారో మనకైతే తెలియదు. స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్తో ఈ డివైస్ అయితే తీసుకురావడం జరిగింది. మనకి జియో నుంచి జియో ఫైబర్ మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి యాన్యువల్ గా పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అయితే ఇప్పుడు మనకి జియో అయితే అనౌన్స్ చేసింది. రెండు రకాలుగా అనౌన్స్ చేసింది. సెమీ యాన్యువల్ ప్లాన్స్ అని చెప్పని నెక్స్ట్ మనకి ఫుల్ యాన్యువల్ ప్లాన్స్ అని చెప్పి మనకి రెండు రకాలుగా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో సెమీ యాన్యువల్ ప్లాన్ లో వచ్చరికి 2,394 రూపాయల దగ్గర నుండి స్టార్ట్ అయ్యి 50,994 వరకు ఎండ్ అవడం జరిగింది. అండ్ అదేవిధంగా యాన్యువల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ లో చూసుకున్నట్లయితే 4,788 రూపాయలతో స్టార్ట్ అయ్యి 101,968 రూపాయల వరకు మనకైతే ఎండ్ అవడం జరిగింది. సో ఇందులో మనకి జిఎస్టీ అయితే యాడ్ చేయలేదు మళ్ళీ. సో దీనికి తగ్గట్టుగానే జిఎస్టీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 30 ఎందుకు తీసుకొస్తున్నారు ఈ మొబైల్ వాళ్ళకే తెలియదు. సో నార్జో 30లో మనకి రెండు వేరియంట్స్ అయితే తీసుకొస్తున్నారు. 4G వేరియంట్ ఒకటి, 5G వేరియంట్ ఒకటి. 4G వేరియంట్ మనకి Helio G95 ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. ఇది మనకి జూన్ 28-29 తారీఖులో తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతోంది ఇండియాలో. సో నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F22 అయితే మన ఇండియాలో లాంచ్ అవబోతుంది. A22 ఏవైతే మనకి యూరోపియన్ కంట్రీస్లో అండ్ రష్యన్ కంట్రీస్లో లాంచ్ చేశారో సేమ్ మొబైల్ని F22 అని చెప్పని మనకి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి BSS సర్టిఫికేషన్స్ లో 22 అయితే లిస్ట్ అవడం జరిగింది. సో చూద్దాం అవే స్పెసిఫికేషన్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ 15,000 16,000 తీసుకొస్తేనే సమ్వాట్ లైఫ్ అయితే ఉంటుంది. వీళ్ళు అక్కడ లాంచ్ చేసినట్లు 18,000 19,000 లాంచ్ చేస్తే మాత్రం ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. మనకి ఆనర్ నుండి ఆనర్ 50 SE ఈ రోజు మనకి షాంఘై చైనాలో అయితే లాంచ్ అవబోతున్నాయి. సో వీటికి సంబంధించి రెండు ఇమేజ్ అయితే ఇప్పుడు బయటికి లీక్ అవడం జరిగింది ఆనర్ 50 SEకి సంబంధించి. సో ప్రెసెంట్ మనకి కొత్త 3 కలర్స్ లో అయితే మనకి ఆనర్ 50 SE అయితే లాంచ్ చేస్తున్నారు. అది చూద్దాం. ఈ రోజు షాంఘైలో మనకి లాంచ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత రేపటి టెక్ న్యూస్ లో మళ్ళీ ఆనర్ 50 సిరీస్ గురించి మాట్లాడుకుందాం. మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ట్యాబ్ S7 FE అండ్ దాంతో పాటుగా A7 లైట్. సో ఈ రెండు ట్యాబ్స్ కి సంబంధించి రెండర్ ఇమేజెస్ అండ్ నెక్స్ట్ లీక్స్ అన్ని మనం మాట్లాడుకుంటున్నాం. సో ప్రస్తుతానికి వీటికి సంబంధించి స్పెసిఫికేషన్స్ తో పాటుగా ప్రైజెస్ అయితే ఇప్పుడు లీక్ అవడం జరిగింది. సో సామ్సంగ్ ట్యాబ్ S7 FE వచ్చేసరికి మనకి రెండు వేరియంట్స్ లో వస్తుంది. 4GB RAM 64GB వేరియంట్, 6GB 128 వేరియంట్. మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి ప్రైస్ 46,999 రూపాయలు పడుతుంది. అండ్ అదేవిధంగా 6GB 128GB ప్రైస్ వచ్చేసరికి 51,000 రూపాయల దాకా పడుతుంది. అండ్ అదేవిధంగా ట్యాబ్ A7 లైట్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 14,999 రూపాయలు అని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఇండియాకి ఏ ప్రైస్లో తీసుకొస్తారని. నెక్స్ట్ మనకి విండోస్ నుంచి విండోస్ మైక్రోసాఫ్ట్ 11 అనేది జూన్ 24వ తారీఖున దర్శనం ఇవ్వబోతుంది. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి స్క్రీన్ షాట్స్ అయితే మనకి బయటికి రావడం జరిగింది. సో ఒకసారి స్క్రీన్ షాట్స్ లేఅవుట్ చూసుకున్నట్లయితే మొత్తం యూఐ చేంజ్ అయిపోయింది, ఓఎస్ చేంజ్ అయిపోయింది, అండ్ లోగోస్ కూడా మాక్సిమం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాక్ ఓఎస్లో ఏ రకంగా అయితే మనకి కింద బోటంలో వస్తుందో సో అదేవిధంగా సెంటర్కి అయితే తీసుకొచ్చేసారు. మనకి స్టార్ట్ బటన్, కాటన్ బటన్స్ ఇవన్నీ మనకి టాప్ బోటమ్ లెఫ్ట్లో ఉండేవి, అవన్నీ ఇప్పుడు సెంటర్కి అయితే రావడం జరిగింది. అండ్ 24వ తారీఖు వరకు వెయిట్ చేస్తే మాత్రం విండోస్ 11 వచ్చే అవకాశం అయితే. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ M32కి సంబంధించి ఈ మొబైల్ మనకి జూన్ 21వ తారీఖున అయితే లాంచ్ అవబోతుంది. దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్ కూడా మనకి లీక్ అవడం జరిగింది. 6.5 స్క్రీన్తో, సూపర్ AMOLED డిస్ప్లేతో అండ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో 6000 mAh ఆఫ్ బ్యాటరీతో రాబోతుంది. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి గూగుల్ ప్లే కన్సోల్ లిస్ట్లో అయితే ఈ రోజు గెలాక్సీ M32 అయితే లిస్ట్ అవ్వడం జరిగింది. సో చూద్దాం 21వ తారీఖు వరకు వెయిట్ చేద్దాం ఎంత ప్రైస్ పాయింట్లో తీసుకొస్తారనేది అండ్ ఏ ప్రాసెసర్తో తీసుకొస్తారనేది. అండ్ నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 6 సిరీస్ మనకు కొత్తగా 3 సిరీస్ అయితే తీసుకొస్తుంది. ఒప్పో రెనో 6, 6 Pro, 6Z అని చెప్పి మనకు కొత్తగా 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి 6Zకి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే ఈరోజు లీక్ అవడం జరిగింది. సో ఇది మనకి Dimensity 800U ప్రాసెసర్తో వస్తుంది అండ్ 30 వాట్స్ ఛార్జింగ్ అయితే లభిస్తుంది. 60 Hz రీఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. AMOLED డిస్ప్లేనే కాకపోతే 60 Hz నార్మల్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఎప్పుడు లాంచ్ అవుతుంది ఏంటనేది కూడా అఫీషియల్ కానీ రూమర్స్లో కానీ మనకైతే ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే లేదు. నేను అనుకునే దాని ప్రకారం అయితే ఈ జూలైలో కానీ ఆగస్ట్లో కానీ మనం ఒప్పో రెనో 6 సిరీస్ని అయితే చూసే అవకాశం అయితే. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomiకి సంబంధించి Mi Mix Fold కొత్తగా రాబోతున్న Mi Mix సక్సెసర్ అని చెప్పుకోవచ్చు ఫోల్డబుల్ ఫోన్స్లో. సో ప్రజెంట్ ఈ ఫోన్కి సంబంధించి కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నట్లు అండ్ దాంతోపాటుగా 108 మెగాపిక్సెల్ కెమెరాస్ని ప్రైమరీ కెమెరా కింద మనం యూజ్ చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్తో 8 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో మనకి Xiaomi Mi Mix Fold అయితే తీసుకురాబోతున్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ప్రైస్ కూడా మనకి బయటకు రావడం జరిగింది. 1,11,000 ఈ ప్రైస్ అయితే పెట్టడం జరుగుతుంది. సో చూద్దాం మాక్సిమం ఇంకొక 2-3 మంత్స్లో వచ్చే అవకాశం ఉన్నట్లు మనకైతే రూమర్స్ చెప్తున్నాయి. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి యాపిల్కి సంబంధించి యాపిల్ వాచ్ సిరీస్ 7కి సంబంధించి మనకి రెండర్ ఇమేజెస్ అండ్ నెక్స్ట్ మనకి కొన్ని లీక్స్ అయితే బయటకు రావడం జరిగింది. ఇప్పుడు యాపిల్ వాచ్ సిరీస్ 8కి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. ఇందులో మనకి డైరెక్ట్గా బాడీ టెంపరేచర్ అయితే ఇది మెజర్ చేస్తుంది యాపిల్ వాచ్ సిరీస్ 8లో. మనకి యాపిల్ వాచ్ సిరీస్ 7 వచ్చేసరికి ఈ నవంబర్లో మనకి 2021లో లాంచ్ అవుతుంది. అండ్ అదేవిధంగా యాపిల్ సిరీస్ 8 వచ్చేసరికి 2022లో మనకి ఈ యాపిల్ వాచ్ సిరీస్ 8 అయితే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకి BGMI నుంచి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఈ యాప్ వచ్చేసరికి జూన్ 18వ తారీఖున మనకి ఖచ్చితంగా ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రూమర్స్ అండ్ లీక్స్ అంత బలంగా అయితే చెప్తున్నాయి. సో ప్రస్తుతానికి ఒక్కొక్కటి మనకి బయటకు వస్తూ ఉన్నాయి. ఈ యాప్కి సంబంధించి ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇందులో మనకి మొబైల్ నెంబర్ అండ్ నెక్స్ట్ OTP తీసుకునే అవకాశం అయితే ఉంది. అప్పుడు మనకి ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ద్వారా BGMI or PUBGలో మనం లాగిన్ అవుతూ ఉంటాం. సో బట్ ఈసారి వచ్చేసరికి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యేలా మనకైతే తీసుకొస్తుంది BGMI. అండ్ ఈ ఒక్క మొబైల్ నెంబర్తో మీరు 10 అకౌంట్ల వరకు క్రియేట్ చేసుకోవచ్చు. 10 డిఫరెంట్ అకౌంట్స్ 10 డిఫరెంట్ యూజర్స్ అయితే యూజ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు మనకి BGMI అయితే అవుతుంది. సో చూద్దాం ఒక 2 రోజులు వెయిట్ చేస్తే మాత్రం BGMI గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసే అవకాశం ఉంది. అండ్ చూసుకున్నట్లయితే జియోకి సంబంధించి 5G ట్రయల్స్ అయితే మనకి ఇప్పుడు ముంబైలో అయితే రన్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా ఇండియన్ గేర్ని అయితే యూజ్ చేస్తున్నట్టు మనకి జియో అయితే క్లెయిమ్ చేస్తుంది. సామ్సంగ్, నోకియా అండ్ నెక్స్ట్ ఎరిక్సన్ ఈ 3 కంపెనీస్ దగ్గర గేర్ని అయితే తీసుకొని ఇప్పుడు 5G ట్రయల్స్ని అయితే రన్ చేస్తుంది ముంబైలో. సో దీనికి సంబంధించి ఎటువంటి స్పీడ్స్ అయితే మనకి రాలేదు. ఎయిర్టెల్ 5G ట్రయల్స్లో మనకి 1 Gbps డౌన్లోడ్ స్పీడ్ అండ్ నెక్స్ట్ 100 Mbps వరకు అప్లోడ్ స్పీడ్ అయితే అబ్జర్వ్ చేసాం మనం. బట్ జియో 5Gకి సంబంధించిన ట్రయల్స్ అయితే రన్ చేస్తున్నారు, కానీ ఎటువంటి రిజల్ట్స్ అయితే మనకి ఇంకా బయటకి అయితే రాలేదు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఇంత ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న టెక్నిక్స్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. సో దిస్ ఇయర్ Kanna for showing the next video. Signing off now, friends.